ఇక ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఇక తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేస్తుంది. ఏప్రిల్ 4న కేసునైతే విచారించింది ధర్మాసనం. బెయిల్ పిటిషన్ పై వాదనలైతే జరిగాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పై రిజైండర్ ను కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్ పై కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఆమెకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారన్న ఈడీ ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమె 10 ఫోన్లు ఇచ్చినా అన్ని ఫార్మేట్ చేసే ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మేట్ చేశారని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈడీ అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కి దాఖలు చేసింది. ఆమె తరపు న్యాయవాదులు ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజ ముందు ఆమె న్యాయవాదులు వాదనలు వినిపించారు. దానికి సంబంధించిన తీర్పు న్యాయమూర్తి రిజర్వ్ చేసింది. ఈ రోజు ఆ తీర్పుకు సంబంధించి వెలువరించే అవకాశం ఉంది. ఇవాళ మధ్యంతర బెయిల్ కవితకు వస్తే ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఆమె కుమారుడికి ఈ నెల 16 వరకు పరీక్షలు ఉన్నందున తాను ఆ కుమారుడి దగ్గర ఉండాలని చెప్పి ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. దానికి సంబంధించిన ఇవాళ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ తీర్పు రాకపోతే ఈ నెల 20వ తేదీన ఆమె పూర్తి స్థాయి బెయిల్ కి అప్లై చేసి ఉన్నది. ఆ పూర్తి స్థాయి బెయిల్ కూడా మరొకసారి విచారణకు రాబోతుంది. అంటే ఇవాళ బెయిల్ రాకపోతే ఆమెకి ఈ నెల 20వ తేదీన మరొక ఇవాళ ఈ మధ్యంతర బెయిల్ కి అప్లై చేసింది. అది రాకపోతే మళ్ళీ 20వ తేదీన పూర్తి స్థాయి బెయిల్ కి సంబంధించి వాదనలు ఉన్నాయి. ఆ వాదనలు ఆ రోజు కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఎల్లుండి వరకు ఆమెకి ఈ జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. తిహార్ జైల్లో ఉన్న కవితను మరొకసారి రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చి అక్కడ ఆమెని మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఆమెకి 10 రోజులు అంటే గత 15వ తేదీన అరెస్ట్ అయిన కవిత 16వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ప్రవేశపెట్టిన తర్వాత ఆమెకి 10 రోజులు ఈడీ కస్టడీకి కోర్టు ఇచ్చింది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో కవిత ప్రస్తుతం ఉంది. ఆమె తిహార్ జైల్లో ప్రస్తుతం ఉంటుంది. ఈ మధ్యంతర బెయిల్కు సంబంధించి వాదనలు వినిపించిన తర్వాత తీర్పు రిజర్వ్ పెట్టింది. మధ్యంతర బెయిల్ ఆమెకు సంబంధించి వాళ్ళ అనుకూలంగా వస్తే ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.